అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి కేసులో ఆమె భర్త శ్రీచరణ్ సోమయాజులపై ముస్సోరిలో పోలీసులు కేసు నమోదు చేశారు హత్యానేరం కింద. మృతురాలి తండ్రి పారుపూడి సుధాకర్ ఫిర్యాదు చేసిన 103(1) సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ అయింది. సో ఈ విషయం తెలుసుకున్న శ్రీచరణ్ సింహాచలంలో తను స్టే చేసిన ఒక హోటల్ రూమ్ నుంచి అర్ధరాత్రి పరారయ్యాడు. చూస్తున్నారు మీరు అతని ఫొటోస్ మనం టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా. విశాఖలోని చినముషివాడకు చెందిన రాధా గాయత్రికి విశాఖ నగరానికే చెందిన శ్రీచరణ్తో గతేడాది నవంబర్లో పెళ్ళయింది. ఈ నెల 13న ఇద్దరు విహారయాత్ర కోసం ఉత్తరాఖండ్లోని ముస్సోరీ వెళ్ళి అక్కడ ఒక హోమ్ స్టేలో బస చేశారు. మరుసటి రోజు తెల్లవారుజామున రాధా గాయత్రి హోమ్ స్టేలోనే అనుమానాస్పదంగా మృతి చెందింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో పాటు తన కుమార్తెను అల్లుడే హత్య చేశాడని, వివాహమైనప్పటి నుంచి అనుమానిస్తున్నాడని, వేధిస్తున్నాడని ఆరోపించారు. నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని విశాఖ నగర పోలీస్ అధికారులను కలిసి విజ్ఞప్తి చేసింది మృతురాలి తల్లి. శ్రీచరణ్ తన భార్య మృతదేహంతో పాటే ముస్సోరి నుంచి విశాఖకు వచ్చి ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తర్వాత సింహాచలంలోని ఒక హోటల్లో బస చేశాడు. ఈ సందర్భంగా శనివారం మీడియాతో కూడా మాట్లాడాడు. అండ్ గాయత్రిని తాను హత్య చేయలేదని, పోస్ట్ మార్టం నివేదిక వస్తే ఆమె ఎలా చనిపోయింది అనేది తెలుస్తుందని చెప్పాడు. సో మరి ఇక్కడ అకస్మాత్తుగా ఇంకా 11 రోజుల కార్యక్రమం అవ్వలేదు. ఇంకా సో జరగాల్సిన కొన్ని కార్యక్రమాలు అయితే ఉన్నాయి. అంత్యక్రియలు మాత్రం జరిగాయి, పెద్ద రోజు జరగాల్సి ఉంది. సో అది ఆ కార్యక్రమం చనిపోయిన 11 రోజులు జరుగుతుంది కాబట్టి మధ్యలోనే శ్రీచరణ్ సోమయాజులు ఎందుకు పరారయ్యాడనే విషయం ఇప్పుడు ఎవరికి అర్థం కానటువంటి సిచ్యువేషన్. సరిగ్గా శనివారం రోజున అందరికీ, అన్ని ఛానల్స్ వాళ్ళకి, అంటే శాటిలైట్ కావచ్చు, ఇటు డిజిటల్ మీడియా కావచ్చు, చాలామందికి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు. నా తప్పేం లేదు, నేను అసలు ఆ అమ్మాయిని చంపేయలేదు అని చెప్పి చాలా క్లారిటీగా కుండబద్దలు కొట్టాడు అందరికీ. లాజిక్ పాయింట్స్తో కూడా తను మాట్లాడటం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా చూపించే ప్రయత్నం చేశాడు శ్రీచరణ్. మరి అలాంటి శ్రీచరణ్ ఇంకా 11 రోజుల కార్యక్రమం, అంత్యక్రియల కార్యక్రమం ఇంకా జరగకుండానే సింహాచలంలో స్టే చేసిన హోటల్ నుంచి ఎందుకు వెకేట్ చేశాడు? అక్కడ ఒక ఆ హోటల్ దగ్గర ఏదైతే శ్రీచరణ్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు అడిగారనమాట తనని చూసి, ఇతను శ్రీచరణి కదా అని గుర్తుపట్టి. ఎందుకంటే మీడియాలో గత 4-5 రోజులుగా ఈ వార్త చాలా పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. అనుమానాస్పద స్థితిలో, అంటే ముక్కులోంచి రక్తం వచ్చి మూత్రపు మడుగులో ఎలా పడిపోయింది, అసలు ఆ అమ్మాయికి తాగే అలవాటు కూడా లేదు, అలాంటి అమ్మాయి ఎలా పడిపోయింది, చనిపోయింది అనేది చాలామందికి అర్థం కాని సిచ్యువేషన్. ఇంకా వైజాగ్ వాసులు అయితే అసలు ఎలా చనిపోయింది, భర్తే చంపాడని ఆఫ్ ద రికార్డ్గా కొంతమంది మాట్లాడుకుంటున్నా పోలీసులు కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. సో ఆ కన్ఫర్మేషన్ దొరక్క ఈ యొక్క శ్రీచరణ్ అనేసరికి చాలామందికి ఇంకా అంటే వెంటనే గుర్తుపట్టేస్తున్నారు తన ముఖాన్ని. సో ఆ సింహాచలంలో ఆ హోటల్ దగ్గర ఏదైతే చెక్అవుట్ చేశాడో ఆ కారులో ఎక్కించుకునే క్రమంలో ఒక వ్యక్తి వీడియో తీసాడు అనమాట. సో నాకేం సంబంధం లేదు, అసలు ఆ కేసుతో నాకేం సంబంధం, ముస్సోరీలో కేసు నమోదైతే నాకేం సంబంధం, నేను నా భార్యని నేను చంపుకుంటా, అట్లా చేయను కదా అని వాళ్ళతో మాట్లాడే క్రమంలో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడో ఇప్పుడు ఎవరికీ తెలీదు. ఈవెన్ వీళ్ళు ఏదైతే అమ్మాయి వాళ్ళ గాయత్రి వాళ్ళ అమ్మ నాన్న కాల్ చేసే ప్రయత్నం చేశారు, అతని కాల్ కూడా కలవట్లేదు. అండ్ పోలీసులతో కూడా ఫోన్ చేయించారు. సింహాచలం దాటిన తర్వాత పోలీసులు ఆ మొబైల్ లొకేషన్ ఆధారంగా సింహాచలం దాటిన తర్వాత ఇంకా సిగ్నల్ మిస్ అయిపోయింది. ఏ టవర్ కింద కూడా తన సిగ్నల్ లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అంటే ఒక బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ కేసులో. ఇప్పటిదాకా ఉత్తరాఖండ్కి ఆ ముస్సోరీకి వెళ్ళారు, అక్కడ 11కి చెక్ ఇన్ అయ్యారు హోమ్ స్టేలో. దాని తర్వాత బిట్వీన్ 3 to 3:30 తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల వరకు కూడా తాగుతూనే ఉన్నాం. అండ్ ఆ తర్వాత పొద్దున్నే లేచి చూసేసరికి విగత జీవిగా పడిపోయి ఉంది, చాలా నగ్నంగా ఉంది అని చెప్పి మాట్లాడాడు ఈ యొక్క శ్రీచరణ్. సో అదే అక్కడ ముస్సోరీ పోలీసులకి ఏదైతే చెప్పాడో, హోమ్ స్టేలో ఏదైతే చెప్పాడో, అండ్ విశాఖ వచ్చిన తర్వాత ఈ యొక్క నగర పోలీసులకు కూడా అదే విషయాన్ని చాలా కరాఖండిగా చెప్పాడు. అండ్ మీడియాకు కూడా ఎక్కడా తొణక్కుండా బెనక్కుండా చెప్పాడు. కొంతమంది అంటే ఈ కేసులో అక్కడ హోమ్ స్టేలో ఉంది ఇద్దరు మాత్రమే, ఆ భార్య భర్త
చేసిన పనికే భార్య చనిపోయిందని ఇటు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న క్రమంలో అకస్మాత్తుగా ఎందుకు పరారవ్వాల్సి వచ్చింది? నిజంగా కనుక శ్రీచరణ్ ఎలాంటి తప్పు చేయకపోతే వెళ్ళేవాడు కాదు కదా, వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సో అంటే వెళ్ళాడు అంటే అతను తప్పు చేశాడు అనేది ఇక్కడ తేటతెల్లమవుతున్న అంశం. సో ఇలాంటి నేపథ్యంలో ముస్సోరీలో కేసు నమోదైంది. ఉత్తరాఖండ్లోని ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగిందో అక్కడ కేసు నమోదవడంతో సో ఇంకా తన మీద అంటే వైజాగ్లో హత్యా నేరం కింద కేసు నమోదవ్వలేదు. సో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని చెప్పి ఇతను చెప్పిన స్టేట్మెంట్ తీసుకున్నారు. అండ్ ఆ అమ్మాయి గాయత్రి వాళ్ళ అమ్మా నాన్న స్టేట్మెంట్ అండ్ వాళ్ళ చెల్లి స్టేట్మెంట్ ఏదైతే శ్రీచరణ్ ఎంతలా వేధించాడంటే ఆ అమ్మాయి బ్యాగ్లో ఈ యొక్క జీపీఎస్ ట్రాకర్లు కావచ్చు, లేదంటే కనుక ఆడియో రికార్డ్ అయ్యే చిన్న చిన్న డివైజెస్ వాటిని సపరేట్గా యూఎస్ నుంచి తెప్పించి ఆ బ్యాగుల్లో వాటిని పెట్టి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఇలాంటి విషయాలన్నింటినీ తెలుసుకున్నాడట మరి ఈ శ్రీచరణ్. సో మరి చూడటానికి చాలా నంగిలాగా నాకేం తెలీదు అన్నట్టు ఉండే ఈ శ్రీచరణ్ మరి ఇప్పటిదాకా నాకేం తెలీదు, ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో కూడా నాకు తెలీదు, ఒక 27 years ఏజ్ ఉన్నటువంటి అమ్మాయి గాయత్రికి ఎలాంటి హెల్త్ కాన్సిక్వెన్స్ ఉండే అవకాశం ఉంది? సరే మహా అయితే తనకుండే అంటే వాళ్ళ అమ్మా నాన్న అసలు ఏం చెప్పట్లేదు, వాళ్ళకి ఆ అమ్మాయికి ఎలాంటి హెల్త్ డిజార్డర్స్ ఏం లేవని చెప్తున్నారు. సరే ఆ అమ్మాయి ఫుడ్ స్టైల్ బట్టో లేదంటే తనకు పర్సనల్ ప్రాబ్లం ఏదన్నా చిన్న చిన్న మరీ అంత మేజర్గా చనిపోయేంత సిచ్యువేషన్లో 27 ఏళ్ల అమ్మాయి ఉండదు. మహా ఇది తనకి ఒక స్ట్రెస్సో యాంగ్జైటీయో ఉంటుంది తనకున్న వర్క్ టెన్షన్ ప్రకారం, అంతే తప్ప ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చి ఆ అమ్మాయి చనిపోయేంత సిచ్యువేషన్ అయితే నిజంగా చిన్న చిన్న వాటికైతే ఉండదు. సో మరి ఆ అమ్మాయి మందు తాగిందని చెప్తున్నాడు, పొరపాటుని కూడా మందు తాగలేదని ఈ యొక్క గాయత్రి వాళ్ళ అమ్మ కావచ్చు వాళ్ళ చెల్లి కావచ్చు చెప్తున్నారు. సో నిజంగా అసలు ఆ అమ్మాయికి ఇప్పటిదాకా మద్యం సేవించడం అనేది అలవాటు లేదు. నిజంగా ఈ శ్రీచరణే కావాలని తాగించు ఉంటాడు అనేది కూడా ఇప్పుడు అనుమానిస్తున్న అంశం. సో మరికొద్దిసేపట్లో ఆ అమ్మాయికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రానుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో ఇప్పటిదాకా ఒక కీలకంగా మారినటువంటి భర్త శ్రీచరణ్ ఇప్పుడు పరారీలో ఉండడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. నిజంగా ఒకవేళ శ్రీచరణ్ కనుక తప్పు చేయకపోతే వాళ్ళ భార్య మీద ఏమాత్రం కన్సర్న్ ఉన్నా కనీసం అంత్యక్రియలు లేకపోతే ఆ తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలు, ఎందుకంటే భర్త కదా చేయాల్సింది భర్తే. నిజంగా ఆ అమ్మాయి వివాహిత కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకునేవాళ్ళు. అసలు ఒకవేళ అమ్మాయి వివాహిత కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కదా, అమ్మాయి ప్రశాంతంగా ఆ అమ్మాయి జాబ్ చేసుకునేది. అనవసరంగా శ్రీచరణ్కి ఇచ్చామని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రతి క్షణం వేధించడం, ఎక్కడికి వెళ్ళినా వీడియో కాల్స్ చేయమని చెప్పడం, లేదంటే ఆ అమ్మాయి బ్యాగ్లో కొన్ని డివైజులు పెట్టడం, జీపీఎస్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం ఆ అమ్మాయికి నిజంగా చాలా ఇబ్బంది అయిందని చెప్పి గతంలో కూడా ఇలాంటి దాఖలాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ చెల్లి అండ్ వాళ్ళ అమ్మ కూడా చెప్తున్నారు. మరి నిజంగా అంత ఆ అమ్మాయిని వేధించేటప్పుడు, అంత బాధ పెట్టేటప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? కాదు అని చెప్పి విడాకులు ఇస్తే సరిపోయేది కదా. లేదు మా ఇద్దరికి అసలు అవ్వట్లేదు, కుదరట్లేదు, మా ఇద్దరి మధ్య తరచు గొడవలు వస్తున్నాయి, నాకు అనుమానం మరింత పెరిగిపోతుంది ఆ అమ్మాయి మీద అని చెప్పి కనుక వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి ఉంటే ఇవాళ ఆ అమ్మాయికి సిచ్యువేషన్ వచ్చేదా? అసలు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? అండ్ నీకు అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఎందుకు ముసోరి ట్రిప్ వేయాలి, హనీమూన్ అని చెప్పి నాటకాలు ఎందుకు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని అంత దారుణంగా పోలీసులు వచ్చారంట ఆ అమ్మాయి నగ్నంగా ఉన్నప్పుడు. ఆ సిచ్యువేషన్లో ఆ అమ్మాయి బాడీని అక్కడ హాస్పిటల్ తరలించి పోస్ట్ మార్టం చేయించి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వైజాగ్ తెప్పించి ఇంత డ్రామా ఆడాల్సిన అవసరం ఏముంది అసలు? ఒకవేళ వద్దు అనుకుంటే నిజంగా అక్కడతో వద్దని చెప్తే అసలు ఈ కాన్సిక్వెన్స్ ఉండేవి కాదు. మీ ఇద్దరు ఇప్పుడు నువ్వు జాబ్ మానేసి అక్కడ ఏ క్షణం ఏం జరుగుద్దో, ఒక పక్క ముసరుళ్ళు కేసు అయిందనే కదా ఇప్పుడు సింహాచలంలో స్టే చేసినటువంటి హోటల్ నుంచి వెంటనే అంటే గంటల్లోనే మీడియాతో మాట్లాడిన గంటల్లోనే చెక్అవుట్ చేసి బయటకు వచ్చేసావు. అంత దొంగగా తిరగాల్సిన అవసరం ఏముంది శ్రీచరణ్ ఇప్పుడు నీకు? నిజంగా ఒకవేళ కనుక శ్రీచరణ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఆలోచించి ఉంటే ఇవాళ శ్రీచరణ్కి ఇలాంటి స్థితి వచ్చేది కాదు. అంటే ఒక సాఫ్ట్వేర్ అంటే మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ అమ్మ నాన్నని చూసుకున్నాడు ఇప్పుడు ఇన్ని రోజులు బట్టి. సరే తనకుండే కొన్ని వర్క్ ఏదైతే ఇబ్బందులు ఉంటాయో అవి ఇంట్లో చూపించడం, ఆవిడ మీద రుద్దటం, ఇంతవరకు వెళ్ళింది. నిజంగా తనకి ఈ రిలేషనే వద్దనుకుంటే అసలు అక్కడ ఏమీ ఉండేది కదా, ఈ గొడవలన్నీ ఉండేవి కాదు కదా.
ఎందుకు కావాలని హనీమూన్ చెప్పి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని చంపేసి మళ్ళీ ఇప్పుడు ఎవరికి కనపడకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం. ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మళ్ళీ పోలీసులు తన కోసం గాలిస్తున్నారు. ఎక్కడున్నాడా ఏంటని. హైదరాబాద్లో ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాడా, లేకపోతే ఇంకెక్కడన్నా వైజాగ్ చుట్టుపక్కల ఉన్నాడా, లేకపోతే మళ్ళీ ఆ గురుగ్రామం వెళ్ళిపోయాడా తన ల్యాప్టాప్ లేకపోతే ఇంకేమన్నా తెచ్చుకోవడం కోసం. సో ఇప్పటికైతే పోలీసుల వేట కొనసాగుతుంది. ఏదైనప్పటికీ గాయత్రి కేసు ఒక మిస్టరీ వీడిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో భర్త శ్రీచరణ్ అజ్ఞాతంలోకి వెళ్ళడం, పారిపోవడంతో అతనే చంపాడని ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్గా మనకు తెలుసుంటుంటే అంశం. సో మీరేమనుకుంటున్నారు ఈ కేసు గురించి? మస్తు కామెంట్ చేయండి.